కృష్ణా నదిలో దొంగలు పడ్డారు. భారీ డ్రెడ్జర్లు పెట్టి నదిని కొల్లగొట్టేస్తున్నారు. నిన్నటి వరకు నదీ గర్భాన్ని చీల్చి చెండాడిన ఇసుక మాఫియా కన్ను ఇప్పుడు లంక భూములపై పడింది. దీంతో ఏకంగా లంక భూముల్లోకే రోడ్లు వేసి భారీ డ్రెడ్జర్లతో ఇసుకను తోడేస్తున్నారు. అధికారులెవరూ ఆ దరిదాపుల్లోకి రారు. సాక్షి నిఘా బృందం ఎంతో సాహసంతో అక్కడికి చేరుకుంది. దాదాపు 700 కోట్లకు పైగా విలువ చేసే ఇసుకను తవ్వడానికి ప్లాన్ చేసిన ఉద్దండరాయునిపాలెం లంక నుంచి మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. మనం ఇప్పుడు ఉద్దండరాయునిపాలెం లంకలో ఉన్నాం. ఈ లంక అత్యంత ప్రమాదకరమైన లంక. ఎందుకంటే ఇక్కడే ఇసుక మాఫియా ఈ లంకను పూర్తిగా అడ్డాగా చేసుకుని ఇసుక తవ్వకాలు చేస్తూ ఉంది. మనకి కనిపిస్తున్న ఈ డ్రెడ్జర్ ద్వారా ఇసుకను తవ్వుతూ ఉన్నారు. పూర్తిగా నదీ పరివాహ ప్రాంతంలోని ఇసుకను ఈ డ్రెడ్జర్ ద్వారా ఈ పైపుల ద్వారా ఇసుకని తోడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ క్వారీ నిర్వహించడానికి ఇసుక మాఫియా పెద్ద ప్లానే వేసింది. దాదాపు ఈ లంకను మొత్తం తోడేయడానికి తవ్వేయడానికి ప్లాన్ చేసింది. దాదాపు 750 కోట్ల నుంచి 800 కోట్ల విలువ చేసే ఈ లంకలో ఉన్న ఇసుకను పూర్తిగా తవ్వుకెళ్ళడానికి భారీగా అటు గుంటూరు జిల్లా వైపు ఉన్న పాయను పూర్తిగా క్లోజ్ చేసింది. అంటే కృష్ణానదికి సంబంధించి 2 పాయలు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఒకటి గుంటూరు జిల్లా వైపు ఉన్న పాయ ఒకటి, అలానే విజయవాడ వైపు ఉన్న పాయ ఒకటి. వీటిలో పూర్తిగా గుంటూరు జిల్లా వైపు ఉన్న పాయని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. పూర్తిగా పెద్ద ఇసుక గోడతో ఆ పాయని ఆ ప్రవాహాన్ని నిలిపివేసి ఒక రోడ్డు కూడా వేశారు. రోడ్డు వేసి ఆ రోడ్డు ద్వారా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువైపు సంగమం ఘాట్ ఆ కనిపిస్తున్నది పూర్తిగా సంగమం ఘాట్. దాదాపు కృష్ణానది కరకట్ట నుంచి 5 కిలోమీటర్ల లోపలికి వచ్చి పూర్తిగా తవ్వుతూ ఉన్నారు. ఈ లంకలో ఉన్న ఇసుకను మొత్తం తవ్వేయడానికి మాస్టర్ ప్లాన్ అయితే వేశారు. దాదాపు ఈ లంకనే పూర్తిగా కనుమరుగు చేయాలి, నదిలో కలిపేయాలనేది ఇసుక మాఫియా యొక్క ప్లాన్గా మనకు కనిపిస్తూ ఉంది. అందుకే నదీ ప్రవాహాన్ని ఆపి కూడా ఒక రోడ్డు కూడా వేయడం జరిగింది. మనకి భారీగా ఇసుక కుప్పలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే డ్రెడ్జింగ్ అయితే ఈ క్వారీలో మొదలు పెట్టడం జరిగింది. ఇది అత్యంత విలువైన ఇసుక, అందుకే ఇక్కడి నుంచి ఇసుక తోడాలనేది ఇసుక మాఫియా యొక్క ప్లాన్. దాదాపు ఈ ఇసుక రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా ఇక్కడికి రావాలంటే ప్రాణాలకు తెగించి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇసుక మాఫియా ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడే మందు బాటిల్స్, బీరు బాటిల్స్, మందు బాటిల్స్ ఉన్నాయి. ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ మీడియా వారు కనుక ఇటువైపు చూస్తే వాళ్ళు పూర్తిగా అటాక్ చేస్తారు. అటాక్ చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడి నుంచి డెడ్ బాడీని కూడా బయటికి తీసుకువెళ్ళే పరిస్థితి లేదు. దీంతో పాటుగా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు మొన్న వాళ్ళ ఇంటి నుంచే ఇటువైపుకే సంగమం ఘాటుకు విహారయాత్రకు ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్ళారు. పూర్తిగా విహారయాత్రకు వెళ్ళేటప్పుడు పూర్తిగా ఈ కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయనేది ఆయనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నుంచి దాదాపు రాయపూడి వరకు 15కు పైగా డ్రెడ్జర్లు ఇసుకను తవ్వేస్తూ ఉన్నాయి. ఇవి మొత్తం కంటికి స్పష్టంగా కనిపించినాయి. కానీ ఆయన మట్టుకు ఎంతవరకు యాక్షన్ కూడా తీసుకోవట్లేదంటే పూర్తిగా దీని వెనుక అధికార పార్టీ నాయకుల అండదండలు పూర్తిగా ఉన్నాయని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటుగా ఇసుక మాఫియాకి, అమరావతిలో జరుగుతున్న ఇసుక మాఫియాకి పూర్తిగా లోకేష్ అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. దాంతోనే ఇసుక మాఫియా ఎంత భారీగా డ్రెడ్జర్లు తీసుకువచ్చి చెలరేగిపోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. చాలా దారుణమైన పరిస్థితి అయితే ఉంది. నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద దెబ్బలను కూడా కనుమరుగు చేసే పనిలో ఇసుక మాఫియా ఉంది. దాదాపు 100 కోట్ల విలువ చేసే ఇసుకను కూడా తరలించుకుపోవడానికి ఆ నదీ పరివాహ ప్రాంతాన్ని ఆపేసి, ప్రవాహాన్ని ఆపేసి రోడ్లు కూడా వేయటం చాలా దారుణమైన పరిస్థితి అయితే కృష్ణానది పరివాహ ప్రాంతంలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ నానితో అశోక్, సాక్షి టీవీ, అమరావతి. ఏపీ రాజధాని ఇసుక మాఫియా కోరల్లో చిక్కుకుంది. ఇసుక తవ్వకాల కోసం నదీ ప్రవాహాన్ని నిలిపేసింది మాఫియా. గుంటూరు జిల్లా వైపు ఉన్న కృష్ణానది పాయకు ఏకంగా ఇసుకతో గోడ కట్టేసింది. నదీ ప్రవాహాన్ని ఆపేసి లంక భూముల్లోకి రోడ్డు వేసి బీభత్సం సృష్టిస్తోంది. నదీ ప్రవాహాన్ని నిలిపేసిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. మనం ఇప్పుడు ఉద్దండరాయునిపాలెంలో ఉన్నాం. ఉద్దండరాయునిపాలెంకి సంబంధించి లంక భూముల్లో ఈ ఏరియా అంతా పూర్తిగా లంక భూములు. అయితే ఈ లంకకు సంబంధించి కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్న ఈ లంకకు ఇరువైపులా అటు గుంటూరు జిల్లా వైపు ఒక కృష్ణానది పాయ, అటు విజయవాడ వైపు
మరొక పాయ ప్రవహిస్తూ ఉంటాయి. ఈ 2 పాయలు అక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కలుస్తాయి. అయితే ఇసుక మాఫియా ఎంత చెలరేగిపోతుంది అని చెప్పడానికి ఈ పాయని పూర్తిగా క్లోజ్ చేయటమే నిదర్శనం. పూర్తిగా మనకి ఇటువైపు చూస్తే ఇసుక ఈ పాయని ప్రకాశం బ్యారేజీ వద్దకు ప్రవహిస్తున్న ఈ పాయని పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అక్కడ ఇసుకతో ఒక వాల్ను నిర్మించారు. అక్కడి నుంచి ఆ ప్రవాహం ఇటు రాకుండా ఉండటానికి ముందు అక్కడ ఒక వాల్ నిర్వహించారు. దాని తర్వాత ఇక్కడ పెద్ద రోడ్డు కూడా వేయటం జరిగింది. ఈ రోడ్డు సరాసరిగా లంక ఆ చివరికి వెళ్ళిపోతుంది. ఆ చివరి నుంచి తవ్వకాలు అయితే జరుపుతూ ఉన్నారు. దాదాపు ఇక్కడ ఈ పాయికి దాదాపు 20 అడుగుల లోతు కింద ఉంటుంది. 20 అడుగుల నుంచి పుడుచుకుంటూ వచ్చి పైకి మళ్ళీ ఒక 10 అడుగులు వేశారు. ఎందుకంటే ఒకవేళ చిన్న ఫ్లడ్ వచ్చినా ఈ రోడ్లు కొట్టుకుపోకుండా ఉండడానికి పైన 10 అడుగుల మేర వేశారు. దాదాపు 30 అడుగుల ని పూడ్చివేసి లంకలోకి రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు ఆ లంక చివర పెద్ద క్వారీని నిర్వహిస్తున్నారు. అక్కడ డ్రెడ్జర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఆ డ్రెడ్జర్ ద్వారా ఇసుకను తోడుతూ ఉన్నారు. కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్న ఇసుకను పూర్తిగా తోడుతూ ఉన్నారు. దాదాపు కృష్ణానది ప్రవాహాన్ని ఆపివేసి ఒక రోడ్డు వేసి భారీ స్థాయిలో డ్రెడ్జర్లు ఏర్పాటు చేసి ఇసుకను తోడుతున్నారంటే ఇదొక భారీ కుంభకోణం అని చెప్పుకోవచ్చు. దాదాపు అధికార పార్టీకి సంబంధించిన అందరు నేతల ప్రమేయం ఉంది కాబట్టి కృష్ణానది ప్రవాహాన్ని పూర్తిగా ఆపేసి ఇష్టం వచ్చినట్టు లంక భూముల్లో ఇసుకను తోకుంటూ వెళ్ళిపోతున్నారు. దాదాపు 100 కోట్ల విలువ చేసే ఇసుక ఇక్కడి నుంచి భారీగా తరలి వెళ్ళిపోతుంది. అయినా ఇంతవరకు జిల్లా కలెక్టర్ కానీ, జేసీ కానీ, స్థానిక ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ, మైనింగ్ ఆఫీసర్లు కానీ ఇటువైపు చూసిన దాఖలాలు లేవు. ఇసుక మాఫియా ఆగడాలైతే లంకలో చెలరేగిపోతూ ఉన్నాయని చెప్పొచ్చు. కెమెరామెన్ నానితో అశోక్, సాక్షి టీవీ, అమరావతి. ఏపీ రాజధానిలో కృష్ణానదిని హోల్సేల్గా అమ్మేస్తున్నారు ఇసుక మాఫియా. భారీ డ్రెడ్జర్లు పెట్టి నదీ గర్భాన్ని చీల్చి ఇసుకను అమ్మేస్తూ ఫ్యాక్టరీగా మార్చేశారు. దాదాపు 15 డ్రెడ్జర్లతో నదిని ఆకారం లేని అమీబాలా మార్చేశారు. ఇంత దారుణమైన పరిస్థితిని తాము ఎక్కడా ఎప్పుడూ చూడలేదంటున్నారు స్థానికులు. నదీ గర్భాన్ని తోడేస్తున్న లింగాయపాలెం ఇసుక క్వారీ నుంచి మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణానదిలో దొంగలు పడ్డారు. మనం ఇప్పుడు లింగాయపాలెంలో ఉన్నాం. లింగాయపాలెంలో ఇక్కడ పరిస్థితి చూస్తే పెద్ద డ్రెడ్జర్లు తెచ్చి ఇసుకని తోడుతూ ఉన్నారు. పూర్తిగా నదిని కొల్లగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 అడుగుల మేరకు ఒక పెద్ద డంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ మనం చూస్తే ఇసుకని పెద్ద మోటార్లతో డ్రిడ్జింగ్ చేస్తూ ఉన్నారు. లోపల ఒక భారీ బోటును పెట్టారు. ఆ బోట్లో ఉన్న యంత్రం ద్వారా పూర్తిగా డ్రిడ్జింగ్ చేస్తూ ఉంది. ఇదంతా పూర్తిగా ఇదేదో పెద్ద సునామీ వస్తే ఇసుక మేటేసుకున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఏంటి, ఎప్పటి నుంచి జరుగుతుంది, ఏంటి వ్యవహారం అంతా? సార్, ఇది గత సంవత్సరంన్నర మిట్టి జరుగుతుందండి. బాగా ఇది ఇక్కడ కార్మికులకి ఇసుక కొట్టుకోనియకుండా చేసి వీళ్ళు ఇట్లా ఓన్లీ బడాబాబులకి ఇచ్చి ఇసుకని తోడుకునేటట్టుగా చేసి కార్మికులకి మాకు పోసుకోవడానికి హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నా కానీ వాళ్ళు ఎవరు కూడా మాకు అనుమతి ఇవ్వకోకుండా మీరు పోసుకోవడానికి వీలు లేదు, మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా మాకు మా మట్టి పేడు వచ్చి పట్టింది, అది తీసుకోవడానికి మాకు యంత్రం ఇవ్వమంటే మాకు రూల్స్లు ఇవ్వండి, మీరు మైనింగ్ ఏడీ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వెళ్తామంటే మైనింగ్ ఏడీ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు యంత్రాలకు అనుమతి లేదయ్యా అని చెప్పేసి ఇక్కడ అంతా బడాబాబులకి యంత్రాలకు అనుమతి ఇచ్చి ఇక్కడ మాకు అనుమతి లేకుండా చేసి కార్మికుడు పట్టగొట్టి యంత్రాలను అసలు ఎప్పుడు మేము కనీ వినగా ఎరగని యంత్రాలు. ఇది మామూలుగా భూ కబ్జాదారులుగా ఈ ఇసుక మాఫియా మామూలుగా తాగట్లేదండి. ఇసుక మాఫియా
చాలా ఇంతమంది వ్యవస్థ పోలీసు వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నా కానీ చిన్న తప్పు జరిగిందంటే ఏదో మామూలుని తీసుకెళ్ళి 4 దెబ్బలు కొట్టి స్టేషన్లో వేయడం తప్పితే ఇక్కడ మామూలుగా వాళ్ళు చేసే పని ఎవరు కూడా ఖండించడానికి ఏమీ లేదు. ఏదో పై మాటకి మా దగ్గర ఆ బిల్లు ఉంది ఈ బిల్లు ఉందని చెబుతారు, కానీ దానివల్ల ఏ ఉపయోగాలు లేవని చెప్పేసి మాకు అనిపిస్తుంది. ఎంఆర్ఆర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మైనింగ్ ఏడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇదంతా వాళ్ళకే ఇచ్చారు, కానీ మాకు పేదవాడికి బతకమని, దళితుడికి, ఎస్సీ ఎస్టీలకి బతకమని చెప్పి కనుక ఏనాడు కూడా మాకు ఏది అవకాశం కల్పించలేదు. ఇక్కడ నదిలోని ఇసుక అంతా వచ్చి దీనిలో ఈ పైపు ద్వారా వచ్చి ఇక్కడ నీళ్లతో పాటు ఇక్కడ మేట వేసుకుంటూ ఉంది. పూర్తిగా ఇసుక మాత్రమే ఆగిపోతుంది, నీరు మాత్రం కిందకి వెళ్ళిపోతాయి. అవే నీళ్లు మళ్ళీ కిందకి నదిలోకి వస్తూ ఉంటాయి. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఇక్కడి నుంచి వచ్చిన ఇసుకే. పూర్తిగా ఈ పైపు ద్వారా నీళ్లతో పాటు ఇసుక వచ్చి ఇక్కడే ఉంటుంది. పూర్తిగా దాదాపు 1/2 కిలోమీటర్ మేర, దాదాపు 20 అడుగుల మేర ఇసుకనైతే డంప్ చేయిస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనతో మరికొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఎప్పుడైనా చూసారా ఇంత భారీగా డ్రెడ్జర్లు తెచ్చి? నేను ఇంతవరకు ఏనాడు చూడండి. నాకు ఇప్పుడు 48 సంవత్సరాలండి. ఈ 48 సంవత్సరాల నుంచి గతంలో ఎన్నడూ కూడా మా కోరీలో ఉసుక ఇట్ట కుక్కలను పెట్టి ఎత్తడం కానీ, డజ్జర్లు పెట్టి తీయటం కానీ ఇంతవరకు నేను చూడలేదు. నేను మొట్టమొదట్లో మా గ్రామంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చిన రోజున రాజధాని రావటం అని ఎంతో సంతోషము అని ఉత్సాహంగా ఎగిరిన వాడిని నేనేనండి. గత 1985 నుంచి కూడా నేను టీడీపీ ప్రభుత్వానికి తప్పితే ఇంతవరకు ఓటు ఏరేదానికి వేసి ఎరగను. కానీ ఎంత సంతోషపడ్డ వాళ్ళని ఈ రకంగా పెట్టుకొని రాజధాని రాకముందు ఉన్నాయా? ఇప్పుడే అసలు ఏనాడు డజ్జర్లు రాజధాని రాకముందు ఈ ప్రాంతంలో పొక్కులేని అనేది ఎరగము. ఇప్పుడు ఒక్కులేని పెట్టి పోసిన పాపానే ఈ కోరిల్లో లేవు. ఇవాళ రాజధాని వచ్చిందని ఎక్కడి నుంచో అక్కడ చూస్తేనేమో పొన్నూరు ఎమ్మెల్యే గారు తమ్ముడు, ఇక్కడ చూస్తే ఆడ గుడివాడ, వీళ్ళందరూ కలిపి తోసుకు తింటే మరి మేమేం కావాలి? మా బతుకుల మీద ఎందుకు మీరు ఈ రకంగా ఆడుకుంటున్నారు? ఇది సీఎం గారి దృష్టికి పోపాటం కారణం ఏంటి? ఎంత ధైర్యంగా పట్టపగలే ఎంత భారీ డ్రెడ్జర్లు తెచ్చి తవ్వుతున్నారంటే రాజకీయ ప్రమేయం వెనక లేదనుకుంటారు? రాజకీయ ప్రమేయం లేకుండా ఇక్కడ సాగటం అనేది, మేము కనుక ఏదన్నా ఒక చిన్న పని చేస్తే ఎంఆర్ఆర్ గారు 3 నిమిషాల్లో తెలిసిపోద్ది. ఎంఆర్ఆర్ గారికి, సిఆర్టీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మేము మాట్లాడినా చేసినా ఇక్కడ తుమ్మినా వాళ్ళకి తెలిసిపోద్ది. ఇంత భారీ ఎత్తున ఈ కుంభకోణం జరుగుతుంటే ఇది వాళ్ళకి తెలియపోవటం, ఎంఆర్ఆర్ గారికి తెలియదు, వాళ్ళ అధికారులు పై అధికారులకు చెప్పలేదన్నమాట. ఇది అవాస్తవం అండి, వాళ్ళకి మొత్తానికి తెలుసు. రాజధాని అనౌన్స్ చేసిన తర్వాతే ఎక్కడెక్కడ టీడీపీ నాయకులు వాళ్ళంతా ఇక్కడికే వచ్చి నదిని కొల్లగొట్టేస్తున్నారు, డ్రెడ్జర్లను పెట్టి తోడేస్తున్నారు అని చెప్తున్నారు. దీంతో పాటుగా ఇది వెంటనే ఆపేయాలి. ఏదైతే ఇప్పుడు ఇసుకతో లోపల నుంచి తోడారో వాటిని తాము అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయాలి, లేకపోతే ప్రభుత్వమైన స్వాధీనం చేసుకోవాలని చెప్తున్నారు. లేకపోతే ఖచ్చితంగా దీన్ని అడ్డుకుని తీరుతామని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. కెమెరామన్ నానితో అశోక్, సాక్షి టీవీ, లింగాయపాలెం. అధికార పార్టీ అండదండలతో ఏపీ రాజధానిలో కృష్ణానదిని లూటీ చేస్తున్నారు బడాబాబులు. నదీ ప్రవాహంలో ఎక్కడ చూసినా భారీ ఇసుక డంప్లే దర్శనమిస్తున్నాయి. పచ్చ నేతలు పోటీపడి మరీ కృష్ణమ్మను కొల్లగొట్టేస్తున్నారు. లింగాయపాలెంలో 10 కోట్లకు పైగా విలువ చేసే భారీ డంప్ని నిల్వ చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇసుక డంప్ల నుంచి మా ప్రతినిధి అశోక్ పూర్తి వివరాలు అందిస్తారు. కృష్ణానదిని ఇసుక మాఫియా లూటీ చేస్తుంది. మనం ఇప్పుడు ఏపీ రాజధాని గ్రామాల్లో ఉన్నాం. ఏపీ రాజధాని గ్రామాల్లో నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న దాదాపు 5-6 గ్రామాల్లో పరిస్థితి ఇలానే ఉంది. పూర్తిగా ఇసుక మాఫియా ఇక్కడ చెలరేగిపోతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. దాదాపు నదీ పరివాహ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇసుక డంపులే మాత్రమే కనిపిస్తుంది. అది నది ప్రవహిస్తూ ఉన్న ప్రవాహం, దాని పక్కనే గట్టు పక్కనే ఉన్నాయి పెద్ద పెద్ద కుప్పలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఇలాంటి పరిస్థితి ఉంది. భారీ డ్రెడ్జర్లు తీసుకువచ్చి నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న ఇసుకంతా తోడేస్తూ ఉన్నారు. పూర్తిగా పెద్ద పెద్ద పైపులు నదిలోకి వేసి ఆ డ్రెడ్జర్లో పైపుల ద్వారా ఇసుకను బయటికి తీసుకువస్తూ ఉన్నారు. దాదాపు ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు లింగాయపాలెం, ఉద్దండరాయనపాలెం మధ్యలో ఉన్నాం. ఇక్కడ దాదాపు 40 నుంచి 45 అడుగుల
ఎత్తు వరకు పెద్ద డంపుని ఏర్పాటు చేశారు. దాదాపు 1/2 కిలోమీటర్ వరకు ఈ డంప్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 7 నుంచి 10 కోట్ల వరకు ఈ ఇసుక డంపు విలువ ఉండొచ్చని స్థానికులు చెప్తున్నారు. అంతేకాదు ఇంకా తోడుతూనే ఉన్నారు. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా ఇలాంటి డంపులే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది మీ గ్రామాల్లో? ఏంటి ఇసుక డంపులు ఏంటి? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు, ఎవరు వచ్చి అడిగినా కానీ మీకు సంబంధం లేదు, వెళ్ళిపోండి, మేము పర్మిషన్ తెచ్చుకున్నాం అంటున్నారండి. మేము ఈ కోరి మీద మేము 2 బ్యాచ్లు, ఒక రోజు ఇవాళ ఒక రోజు చేస్తే రేపు ఇంకో రోజు చేస్తారు. ఒక్కొక్క బ్యాచ్కి 150 మంది ఉన్నామండి. 150 మంది 300 మంది 2 బ్యాచ్ల మీద 150 మంది ఒక రోజు, 150 మంది ఒక రోజు అట్లా బతుకు తెరువు చేసుకుంటున్నామండి. ఇలా ఈ కొక్కులేళ్ళు పెట్టి ఇలా ఇసుక తోడిచ్చేసి మాకు జీవనాధారమే లేకుండా చేశారండి. ఎప్పటి నుంచి తోడుతున్నారు ఇదంతా? ఎవరి అసలు అసలు అంత పెద్ద డంపు ఎట్లా ఏర్పాటు చేశారు? దాదాపు 6 నెలల నుంచి తోడుతున్నారండి. ఇది ఈ రాజధాని అని చెప్పారు, ఈ పూలింగ్ తీసుకుంటున్నాం అన్నారు లంకలో. ఈ ఇసుక మాకు ఈ శాలలో నుంచి ఒక డొంక ఉందండి, అది ఊరు బయట ఉంది కాబట్టి జనానికి తెలియకుండా రైతు ఆ రోడ్డు పోయించేశారు. పోయి ఏంది ఈ రోడ్డు కంటే మేము అడిగినప్పుడు పుష్కరాలు వస్తున్నాయి కదా, పుష్కరాల కోసం జనాల కోసం పోతున్నాం అన్నారండి. జనాలు అట్లా మబ్బి పెట్టారండి. తర్వాత లారీలు దింపితే ఇది మన సెక్రటేరియాకి తోలుతున్నాం, మేము బయటికి ఏడా తోలతలేదు అన్నారండి. సరే మనకి సెక్రటేరియా అంటే మనకి మంచిదే కానీ మేము మేలకుండా ఉన్నామండి. ఇప్పుడు చూస్తే దాదాపు హైదరాబాద్ కూడా వెళ్తుందండి లోడింగ్ ఈడ నుంచి లోడింగ్ హైదరాబాద్ దగ్గర కూడా వెళ్తుందండి. చుట్టుపక్కల ఏరియా మొత్తం వెళ్ళిపోతుందండి. ఎమ్మెల్యే గారు తాలూకా అది అప్పటి చూడండి కుక్కలేన్లు, పెద్ద పెద్ద కుక్కలేన్లు. అది ఫస్ట్ టైం పిల్లలు అశోక్ చేసిన వాళ్ళు అన్నారు. తర్వాత ఏమో ఎమ్మెల్యే గారే మా తోలిస్తున్నారు. ఆయన సురేందర్ గారు, ఆయన పొన్నూరు ఎమ్మెల్యే గారు తమ్ముడు సురేంద్ర గారు, దూరుపాల నరేంద్ర గారు తమ్ముడు సురేంద్ర గారు. అది కుక్కలేన్లు అయ్యాయి. ఆ బారుకి అట్లా దోవ ఉంది అట్లా. మరి ఇది దగ్గరగా ఇదైతే ఒక 5 నెలల నుంచి రన్నింగ్ అండి, ఒక 5-6 నెలల నుంచి. అదైతే దగ్గర సంవత్సరం వస్తుందండి. అది మాకు ముఠాకి, ఊళ్ళో ఉన్న ముఠాకి కూలి లేదండి. వాళ్ళు మాత్రం పుక్కలేన్లతో దోడుకుంటున్నారు. అదేంటి అడిగితే మేము వెళ్ళి అట్లా అడిగే టైంలోనే పోలీసులు ఎస్ఐ గారిని ఎంఆర్ఓ గారిని అందరం పిలిపిస్తున్నారు. అది మీకు ఏమన్నా ఆధారం ఉంటే తీసుకొని రండి అక్కడికి మాట్లాడదామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దాదాపు ఇక్కడ గ్రామాల్లో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. గ్రామంలో ఉన్న రోడ్లన్నీ పాడు చేస్తున్నారు. దాంతోపాటుగా నదీ పరివాహ ప్రాంతంలో ఇసుకని తోడేసి పూర్తిగా ప్రకృతి వైపరీత్యానికి వీళ్ళు విచ్ఛిన్నానికి దోహదపడుతూ ఉన్నారు. పూర్తిగా దాదాపు కోట్ల విలువ చేసే ఇసుక అయితే ఇక్కడికి భారీగా తోడేస్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులు కానీ, ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ, జేసీ కానీ, లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఈ వ్యవహారం అంతా తెలుసు, కానీ ఏ ఒక్కళ్ళు స్పందించలేదు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి ఇంటి పక్క నుంచే ఈ తతంగం అంతా జరుగుతుంది. ముఖ్యమంత్రి కూడా ఇదే రూట్న దాదాపు వెలగపూడి సెక్రటరియట్కి వెళ్తూ ఉంటారు. రోజు వందలాది లారీలు ఆయన ఎదురుగానే నిలబడతాయి, కానీ ఎంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. ఎంత భారీగా పట్టపగలే ఇంత దోపిడీ జరుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదంటే పూర్తిగా దీనికి అధికార పార్టీ అండదండలు ఖచ్చితంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు, ఈ జిల్లాకి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన మంత్రులు కూడా పార్టీ అధినాయకుల ఆ అండదండలతోనే ఇంత భారీ ఇసుక డంపులు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా కృష్ణా నదిని తూట్లు బలుస్తూ ఇదొక వ్యాపార సంస్థగా దీన్ని డీల్ చేస్తున్నారన్న ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ నానితో అశోక్, సాక్షి టీవీ, అమరావతి.